శ్రీగురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానంలో భాగవత వైభవాన్ని తెలియజేసేదైనటువంటి పైలం సుడరొళి 3వ పదిలో 7వ తిరువాయిమొഴി. ఆ పైలం సుడరొళి అనేటువంటి తిరువాయిమొഴിలో 4వ పాసురంలో ఉన్నాం మనం. ఇప్పటి వరకు కూడా ఆళ్వారు ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క భగవత్ సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అంటే భగవత్ సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి భాగవతోత్తములకు నేను దాసుడని అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఆళ్వారు మొదటి పాసురంలో ఆయన యొక్క నేత్ర సౌందర్యాన్ని అనుభవించేటువంటి భాగవతోత్తములకి నేను దాసుడనండి అన్నారు. రెండవ పాసురంలో ఆజిప్పిరాంతన్నయ్యని శ్రీహస్తంలో చక్రాయుధాన్ని కలిగినటువంటి పరమాత్మ యొక్క సౌందర్యాన్ని అనుభవించేటువంటి భాగవతోత్తములకి నేను దాసుడని అన్నారు. అలానే 3వ పాసంలో కూడా చక్రాయుధాన్నే చెప్పారు ఆళ్వార్లు. వానమేత్తం నరుంతుజాయిపోదనే, అదే తిరుత్తుజాయమాలని కిరీటంలో అలంకరించుకున్నటువంటి ఆ స్వామికి దాసుడైనటువంటి వాళ్ళకి నేను దాసుడని అని చెప్పారు ఆళ్వార్లు. మరి ఈ 4వ పాసంలో ఏం చెప్తూ ఉన్నారు? ఈ తిరువాయిమొഴിని గురించి మనం ఏం చెప్పుకున్నాము? మొత్తం తిరువాయిమొഴి 1102 పాసురాలు 100 తిరువాయిమొഴിలుగా విభజిస్తే ఆ 100 తిరువాయిమొഴിల్లోనూ 2 తిరువాయిమొഴിలు చాలా వీటన్నింటికంటే గొప్ప, మిగతా 98 తిరువాయిమొഴിల సారం కంటే కూడా ఎక్కువ సారవంతమైనటువంటివి అని. అవి 2 3లో 7, 8లో 10. 3, 7 పైలం సుడరొళి, 8లో 10 నెడుమార్కడమై అనేటువంటి తిరువాయిమొഴి. ఈ 2 కూడా వాటన్నింటికంటే కూడా సారభూతమైనటువంటివి. ఏం చెప్పారండి ఆళ్వారు ఈ 2 తిరువాయిమొഴിల్లో? భాగవత వైభవాన్ని, భాగవతులే మనకి ఆశ్రయణీయుడు అని. భాగవతులు అంటే ఎవరు? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారు. ఆళ్వారు ఏం చెబుతున్నారు? భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతులు, ఆ భాగవతోత్తముల్ని ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు, ఆ భాగవతోత్తముల నుంచి ఆ భాగవతోత్తముల్ని ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు, ఇలా అని అడియారెం కోక్కలంటూ వారికి దాసులకి దాసులకి దాసులుగా ఉండటం, ఆ దాసులే నాకు స్వాములు అని ఆళ్వారు చెప్తున్నారు. ఈ 2 భాగవత వైభవాన్ని తెలియజేసేటువంటి ఈ 2 తిరువాయిమొഴിలో కూడా ఏం తెలియజేస్తున్నాయి అంటే అష్టాక్షరీ మహామంత్రం యొక్క అర్థాన్నే తెలియజేస్తూ ఉన్నాయి ఈ 2 తిరువాయిమొഴിలు అని. అష్టాక్షరీ మహామంత్రం ఏమిటి? ఓం నమో నారాయణాయ. ఓం యొక్క అర్థాన్ని, నమశబ్దం యొక్క అర్థాన్ని ఈ పైలం సుడరొళి అనేటువంటి ఈ తిరువాయిమొഴి ద్వారా తెలియజేసినటువంటి ఆళ్వార్లు నారాయణాయ అనేటువంటి పదం యొక్క అర్థాన్ని, 3వ పదం యొక్క అర్థాన్ని నెడుమార్కడమై అనేటువంటి తిరువాయిమొഴിలో తెలియజేశారట. అలా ఓం యొక్క నమపదం యొక్క అర్థాన్ని తెలియజేసేటువంటి ఈ పైలం సుడరొళి అనేటువంటి ఈ తిరువాయిమొഴి, భాగవత వైభవాన్ని తెలియజేసేటువంటి ఈ తిరువాయిమొഴിలో 4వ పాసురంలో ఉన్నాం. ఈ 4వ పాసురంలో ఏమనుభవిస్తున్నారట ఆళ్వార్లు? అవనుடைய ఆవరణ சோபையிலே தோத்திருக்கும் ஸ்ரீ வைஷ்ணவர்களுக்கு சேஷபூதரானவர்களுக்கு శేషభూతరానవర్గల్ ఎనక్కు స్వామిகள் ఎంగిరార్. అదిగో పరమాత్మ యొక్క ఆభరణ శోభలో, ఆభరణ శోభలో ఈడుపడిపోయినటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా, శ్రీ వైష్ణవులు. వాళ్ళండి మాకు శేషభూతులు కాదు, వాళ్ళకి శేషభూతులైనటువంటి వారు భగవంతుడి యొక్క ఆభరణ శోభలో ఈడుపడినటువంటి వాళ్ళు భాగవతోత్తములు. వాళ్ళకి దాసులుగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళండి మాకు స్వాములు అని చెప్తున్నారు, నాదులు అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. 4వ పాసురం ఉడయారంద ఆడయన్ கண்ணிகையன் உடை நாணினன் உடையார் பொன்னூரினன் பொன்முடியன் மத்தும் பல்கலன் நடையா உடை திருநாரணன் தொண்டர் கண்டீர் இடையார் பிறப்பிடைதோரு எமக்குயம் பெருமக்களே. உடையாரந்த ஆடையன் கண்ணிகையன் உடை நாணினன்
உடையார் பொன்னூலினன் பொன்முடியன் மத்தும் பல்கலன் நடையா உடை திருநாரணன் தொண்டர் தொண்டர் கண்டீர் இடையார் பிறப்பிடை தோறும் యమకు ఎం పెరుమక్కళే. ప్రతిపదార్థం ఉడై ఆనంద ఆలయన్, ఆ నడుమనందు అమరినటువంటి వస్త్రం కలిగినటువంటి వాడు. కన్నిగయిన్ కన్నిగయిన్ కంఠాభరణాన్ని కలిగినటువంటి వాడు. ఉడై నాణినన్ వస్త్రముపై ధరించినటువంటి మొలత్రాడు కలిగినటువంటి వాడు. ఉడయార్ పొన్నోలినన్ ఒక పార్శ్వమునందు చేరిన స్వర్ణ యజ్ఞోపవేతం కలవాడును. పొన్ముడియన్ మత్తుం పల్కలన్ మనోహరమైనటువంటి కిరీటాన్ని ధరించిన వాడు, తక్కిన పలు విధాలైనటువంటి ఆభరణాలని స్వభావ సిద్ధముగా కలిగినటువంటి వాడు. నడయ్యా ఉడై తిరునారాయణన్, అలాంటి శ్రీమంతుడైనటువంటి నారాయణునికి తొండర కండీరు, శేషభూతులైనటువంటి వాళ్ళకి శేషభూతులైనటువంటి వాళ్ళు కదా. ఎడయార్ పిరప్పు ఎడైదోరు యమకు ఎంపెరు మక్కల్, నిరంతరమైనటువంటి జన్మల యొక్క అవకాశం ఎందు, అంటే మాకు ప్రతి జన్మలోనూ ఎడబాటు లేకుండా అన్నింటిలోనూ యమక్కు మాకు ఎం పెరు మక్కల్ అసాధారణ శేషిభూతులు. అలాంటి దాసులే, అంటే భగవంతుడి యొక్క ఆభరణ వైభవాన్ని ఆ సౌందర్యాన్ని అనుభవించేటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళే మాకు పెరుమక్కల్ స్వాములు అని చెప్తున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రను. తాత్పర్యం, నిరవధిక తేజోమయమైన దివ్య ఆభరణాలతోటి అలంకృతుడైన శ్రీహపతి యొక్క ఆభరణ సౌందర్యంలో ఎవరైతే అవగాహించి ఉంటారో వాళ్ళకి దాసులుగా ఉంటారు కదా కొంతమంది. ఆ దాసులైనటువంటి వాళ్ళకి శేషభూతులము మేమే మాకే వాళ్ళకి మేము పరమశేషభూతులం, వాళ్ళే మాకు స్వాములు అని చెప్తున్నారు ఆడవాళ్ళు ఈ పాత్రలో. ఆరాయిరప్పటి ఉడయారందా నిర్తిసే సుగంధమాయ్, నిర్తిసే సుఖస్పర్శమాయ్, నిర్తిసే ఔజ్వల్యమాయ్, నిత్య సిద్ధమాయ్, அசங்கேயமான நித்திய பூஷணங்களாலே பூஷிதனாய் இருந்த எம்பெருமானுடைய அழகு புத்தோத்து அடிமையாய் இருப்பார்க்கு அடிமையாய் இருப்பார்கிறீர் இடையார் பிறப்பிடைதோறும் எமக்கு பெருமக்கள் என்கிறார். నిరతిశయ సుగంధమాయ్, సాటిలేని పరిమళము. ఆ ఆభరణాలు ఎలా ఉంటాయట, అవి కూడా పరిమళాలు వస్తూ ఉంటాయట ఆభరణాలు. అలాంటి ఆభరణాలు నిరతిశయ సుఖస్పర్శమాయ్, సాటిలేని సుఖస్పర్శనిచ్చేటువంటి ఆభరణాలు. కానీ మనం ఆభరణాలను ధరిస్తే ఎలా ఉంటాయండి, ఇబ్బందికరంగా ఉంటాయి. ఒక లెవెల్ వరకు, ఒక స్థితి వరకు మనం కొన్ని ఆభరణాలను ధరిస్తే ఇవేదో మనకు కొంచెం ఆనందాన్ని ఇచ్చినట్లుగాను, ఇదిగో ఈ ఆభరణాలు మనకు శోభనిచ్చినట్లుగాను, ఏదో వీటిని మనం పెట్టుకోగలిగినట్లుగాను అనిపిస్తుంది. కానీ ఆ స్థాయి దాటి ఇంకా అపరిమితంగా పెట్టుకుంటే అమ్మో వీటిని ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనిపిస్తాయి. వాటి స్పరిశే మనకి చాలా కష్టతరంగా ఉంటుంది. కానీ భగవంతుడు ధరించేటువంటి ఆభరణాలు ఎలా ఉంటాయట, నిరతిశయ సుఖస్పరిశమాయ, సాటిలేని సుఖ స్పరిశని ఇచ్చేటువంటివిగా ఉంటాయి. ఏం చేత, అవి కూడా నిత్యసూరులే కనుక ఆయనకు ఆభరణాలు అన్ని కూడా నిత్యసూరులే కదా. అంచేత నిరతిశయ ఔజ్వల్యమాయ్, సాటిలేని ఉజ్వలం ప్రకాశము కలిగినటువంటివి. నిత్య సిద్ధమాయ్, నిత్యము ఉండేటువంటివి. అంటే ఇవాళ ఉంటాయి రేపు లేవు అనేటువంటి స్థితి కాకుండా నిత్యం ఉండేటువంటి. అసంఖ్యేయమాన దివ్య భూషణంగళాలే, ఇలాంటి ఆభరణాలు ఎన్ని ధరిస్తాడండి ఆయన, అసంఖ్యేయాలు, ఇన్ని అని లెక్కలేనటువంటి ఆభరణాల చేత, దివ్యమైన ఆభరణాల చేత అలంకరించుకుని ఉన్నటువంటి ఆ సర్వేశ్వర ఎంబెరుమానుడే అడుగుక్కు తోత్తు, ఆ సౌందర్యానికి ఈడుపడిపోయి అడిమయ్యా ఇరుప్పార్కు, దాసులైనటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఎలా సౌందర్యానికి కూడా దాసులు అవుతారా అండి? అవుతారు. ఎలాగా? అప్పుడప్పుడు మనకి పొరపాటుగా వేయించేస్తూ ఉంటాడు,
ఏవైనా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి, అనేక ఆభరణాలు, ఏది నాయకమణిలాగా జడ వేసుకొని ఆభరణాలతో కనబడతాడు. పిన్నడి సౌందర్యం అంటాం, మున్నడి సౌందర్యం అంటాం. ఏమి సౌందర్యం, ఏ ఆభరణాలు అని మనం కూడా సంతోషంగా భాగవత గోష్ఠిలో చెప్పుకుంటూ ఉంటాం కదా. అలా తన యొక్క ఆభరణ శోభతోటి ఓడిపోయినటువంటి వాళ్ళు ఉంటారే భాగవతోత్తములు, వాళ్ళకి అడిమయ్యా ఇరుప్పారు కిరీరు, అదిగో వాళ్ళకి దాసులుగా, అంటే భగవంతుడి యొక్క ఆభరణ శోభకు ఓడిపోయినటువంటి వాళ్ళు, ఆ ఓడిపోయినటువంటి వాళ్ళని చూసి ఏమి వైభవం వీరిది, ఆ భగవంతుడి యొక్క ఆభరణ సౌందర్యానికి ఈడుపడిపోయారే, వీళ్ళకేమేం దాసులు అనేటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కదా. ఇరయారు పిరప్పిడేదోరుం ఎమక్కు పెరుమక్కల్ ఎన్గిరార్, ఎమయారు పిరప్పిడేదోరుం ఇడైదోరుం ఎమక్కు. ఇడైదోరుం ఎమక్కు అంటే ఇంకా కొంచెం కూడా ఎడబాటు లేకుండా ప్రతి జన్మలోనూ వాళ్ళే మాకు అసాధారణ శేషిభూతులు, అసాధారణమైనటువంటి స్వాములు అంటున్నారు ఈ పాసురంలో. అలాంటి భాగవతోత్తములని ఆళ్వారు. పన్నీరాయర్పడి అనంతరం అవనుడయ ఆభరణ శోభയിൽ ఈడుపట్టు అడిమై పుక్కవర్గలుడయ అడియార్ ఎంగలుక్కు పెరియ శేషిగల్ ఎంగిరార్. ఆయనకు ఆభరణ శోభలో ఈడుపడి దాస్యం చేసేటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళకి దాసులైనటువంటి వాళ్ళు మాకు స్వాములు అంటున్నారు ఆళ్వారు ఈ పాసనంలో. ఎలానట, ఉడై ఆరంద ఆడయన్ ఉడయ్యోడు పొరిందిన తిరుప్పరివట్టత్తై ఉడయ్యనాయ్. ఉడయ్యోడు పొరిందిన ఆ నడుముతోటి చేరి ఉన్నటువంటి తిరుపరివట్టత్తై ఉడయ్యనాయ్. తిరుపరివట్టం వస్త్రాన్ని కలిగినటువంటి వాడు. ఏమండి, ఆ నడుములో ఈ వస్త్రం చేరిపోయిందా, అసలు ఆ నడుము నుంచే పుట్టిందా, ఆ నడుము కోసమే నేయబడిందా ఈ వస్త్రము అన్నట్లుగా ఉడయోడు పొరిందిన తిరుపరివట్టత్తై ఉడయ్యనాయ్. కంటిగయన్ కర్ణాభరణత్తై ఉడయ్యనాయ్. కంఠాభరణాన్ని కర్ణాభరణం కాదు, కంఠాభరణత్తై ఉడయ్యనాయ్. కంఠాభరణాన్ని కలిగినటువంటి వాడు. పొడై ఆరు అని உடைநாணினன் ఆ పరివట్టத்தின் மேலே சாத்தின கோவை நாணை உடையనాయ్. ఆ తిరుపరవట్టం మీద అలంకరించబడినటువంటి మొలత్రాడు. అంతేకాదు, అలాంటి మొలతాడును కలిగినటువంటి వాడు. ఇంకా పొడై ఆరు పొన్నూలినన్ உடையாறு பொன்னீலினன். ஒரு பக்கத்திலே சேர்ந்த பொன் పూన్ నూలై ఉడయ్యనాయ్. ఇంకొక వైపున, ఒకవైపు మొలతాడు ఆన సౌందర్యము, ఇంకొక వైపు అదిగో పొన్నూలంటే ఇది మెడలో వేసుకునేటువంటి యజ్ఞోపవేత సౌందర్యాన్ని కలిగినటువంటి వాడు. ఇంకా ఎలా ఉన్నాడు, పొన్ముడియన్ స్పృహణీయమాన అభిషేకత్తై ఉడయ్యనాయ్. స్పృహణీయమాన కోరుకోదగినటువంటి, దర్శనీయమైనటువంటి, అందమైనటువంటి ఆ కిరీటాన్ని కలిగినటువంటి వాడు. అంతే కదా. మత్తుం పల్కలన్ నడయ్యా. మత్తుం మిగతా, పల్కలన్ పలవగైపట్ట అనేక రీతులుగా ఉన్నటువంటి ఆభరణంగళయం నడయ్యా ఉడై స్వాభావికముగా ఉడయ్యనాయ్. ఇవన్నీ సహజంగానే కలిగినటువంటి వాడు. ఇలాంటి అనేక ఆభరణాల్ని అయినటువంటి తిరునారాయణన్ శ్రీమానాన నారాయణనుకు, ఆ శ్రీమంతుడైనటువంటి, శ్రీ విశిష్టుడైనటువంటి, శ్రీకి నాథుడైనటువంటి నారాయణునకు తొండర కండీరు శేషభూతరానవర్గలుకు శేషభూతరానవర్గలికిడి. శేషభూతులైనటువంటి వాళ్ళకి శేషభూతులైనటువంటి వాళ్ళు కదా. ఇడయారు పిరప్పు ఇడైదోరుం ఎమక్కు ఎంపెరుమక్కల్. నిరంతరమాన పిరప్పినుடைய అవకాశం దోరుం. మాకు ఎలా అనేక జన్మలు, ఇలా ఒక జన్మ పరంపరలు వస్తూ ఉంటాయి కదా. ఆ జన్మలన్నింటిలోనూ అవకాశం దోరుం, ప్రతి అవకాశంలోనూ ఎంగళుకు అసాధారణ పరమశేషిగల్,
మాకు అసాధారణమైనటువంటి పరమశేషులు వాళ్ళు. ఎవరు వాళ్ళు? భగవంతుడి యొక్క ఆభరణ సౌందర్యానికి ఈడుపడినటువంటి భాగవతోత్తములని ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు స్వాములు అని చెప్తున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఇన్నాళ్ళు పాఠాలు భాగవతరుడయ శేషిత్వం చొల్లిత్తు. ఈ 4 పాసురాలతోటి ఈ 4వ పాసురం వరకు కూడా భాగవతుల యొక్క శేషిత్వం, వాళ్ళే మాకు స్వాములు, నాథులు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నారు కదా వాళ్ళు ఆళ్వారు. అంచేత భాగవతుల యొక్క శేషిత్వం చెప్పబడింది. శేషిత్వం చెప్పబడింది అంటే మనం మొన్న చెప్పుకున్నాం. మనం ఓం యొక్క నమపదం యొక్క అర్థం ఏమిటి? శేషిత్వము, శరణత్వము. ఆ రెండు కూడా ఓం తోటి శేషిత్వము అని, భగవంతుడి యొక్క శేషిత్వము అని, నమపదముతోటి ఆయన యొక్క శరణ్యత్వము, ఆయనే మనకి రక్షకుడు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తాయి ఓం నమః అనే పదాలు అని. ఇప్పుడు అదే విధంగా ఆళ్వారి ఇవాళ భావన ఏమిటి? అలా భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తములే మాకు స్వాములు అని, వారే మాకు శేషి, అదే ఉపాయభూతులు, ఆశ్రయించదగినటువంటి వాళ్ళు అని చెప్తున్నారు కనుక అదేలాగా శ్రీమతే రామానుజాయ నమః, రామానుజ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే రామానుజాయ నమః అని ఆచార్య పరంగా ఒక ద్వైమంత్రాన్ని చెప్పుకొని, మొదటిది ఏమిటి? శ్రీమతి రామానుజ చరణో శరణం ప్రపద్యే అన్నారు కదా. ఏం తెలియచేస్తుంది అది? ఆ రామానుజులే మాకు స్వామి, శేషి అనేటువంటి అర్థం తెలియచేస్తుంది. కనుక ఇక్కడ భాగవతుల యొక్క శేషిత్వం చెప్పబడింది అంటే ఓం యొక్క అర్థం చెప్పబడింది ఈ 4 పాసురాలతోటి. అంటే ఓం ఏం తెలియచేస్తుంది మనకి? చెప్పుకుంటూనే ఉన్నామండి ప్రతిసారి. ఎందుకు అంటే గుర్తు చేసుకుంటున్నాం, ఇది చెప్పుకోవటం కాదు. ఓము అకార ఉకార మకారాలు అని, అకారమేమో స్వామి అయినటువంటి నారాయణుని తెలియచేస్తుందని, మకారమేమో జీవుడైనటువంటి అచేతనుడైనటువంటి జీవుడి యొక్క స్వరూపాన్ని తెలియచేస్తుంది అని, ఈ మకార స్వరూపుడైనటువంటి జీవుడు అకార స్వరూపుడైనటువంటి నారాయణుడికే చెందినటువంటి వాడు అనేటువంటిది ప్రథమ పర్వనిష్ట అని. అదిగో అకారము చేత తెలియజేయబడేటువంటి వాడు ఆచార్యుడు, జగదాచార్యుడైనటువంటి ఎంబెరుమానాథు అని, మకారం చేత తెలియజేయబడేటువంటి వాడు జీవుడు అని, ఈ జీవుడు అకార స్వరూపుడైనటువంటి, అకారం చేత తెలియజేయబడేటువంటి పరమాచార్యుడైనటువంటి లోకాచార్యుడైనటువంటి రామానుజుల వారికే దాసుడు అనేటువంటి విషయము. ఇది చరమ పర్వము అని చెప్తున్నారు కనుక ఇప్పుడు ఆళ్వార్లు ఈ 4 పాసురాలతోటి భాగవతులే మాకు స్వాములు అంటే మేము రామానుజ దాసులమండి అన్నట్లుగా, అంటే భగవంతుడిని ఆశ్రయించినటువంటి వారు, ఆశ్రయించినటువంటి ఆ భాగవతోత్తముల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మాకు స్వాములు అని చెప్తున్నారు. అంటే ఈ 4 పాసురాలతోటి ఓం యొక్క అర్థం పూర్తయింది. తర్వాత 5, 6, 7, 8లో ఉందో లేదో గుర్తు తెలియదు. వీటితోటి నమపదం యొక్క అర్థాన్ని చెప్తూ 9, 10 పాసురాల్లో నారాయణాయ అనే పదం యొక్క అర్థాన్ని సంగ్రహంగా వివరిస్తూ దీని యొక్క వివరణని నెడుమార్కడమేలో తెలుసుకోండి అని చెప్తారు ఆళ్వార్లు. ఈ 4వ పాసురము ఓంకారం యొక్క అర్థాన్ని తెలియచేసేటువంటి చివరి పాసురం. అంటే ఈ 4వ పాసురం వరకు ఓం యొక్క అర్థాన్ని తెలియచేస్తుంది అంటూ ఇప్పుడు ఈ వ్యాఖ్యానం 248వ పేజీ. ఉడయారంద ఆడయన్ తిరు అరై పూత్తా పోలే ఇరుక్కై, తిరు అరై పూత్తా పోలే ఇరుక్కై. ఆ నడుముకే ఒక పుష్పం పూసిందా అన్నట్లుగా ఉన్నదట ఆయన యొక్క వస్త్రం. ఏమండి, ఎక్కడైనా నడుముకు పుష్పాలు పూస్తాయా? పూయవు. కానీ ఎలా ఉన్నదట ఇది? ఆయన యొక్క నడుము, ఆ నడుముకు తీర్థం పోయడం, ఆ తీర్థంతో ఆ మొక్క పెరగటం, ఆ మొక్కకు ఒక పుష్పం పూయటం. అది ఎలా ఉంటుందండి? అది ఎలా ఉపమాన రహితమైనటువంటి ఉపమానం అది. అలాంటి తిరు అరై పూత్తా పోలే ఇరుక్కిర ఇరుక్కై, ఆ నడుముకే ఒక పుష్పం పూసిందా అన్నట్లుగా ఉడై ఆరంద ఆడయన్, ఆ నడుముకో పరిపూర్ణంగా ఉన్నటువంటి ఆడయన్ వస్త్రం, నడుముకి వస్త్రం కలిగినటువంటి వాడు ఆడయ యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. అదే విషయాన్ని మనకి
ఎవరు రంగరాజస్తవంలో కూడా వీరు ఎలా చెప్తారు, కౌసేయ పుష్పిత కటి తటం అని అభ్యన్యస్త అడవిలందాలరుంబదలో ఉంది. అభ్యన్యస్త పదాబ్జం అంచిత కటి సంవాది కౌసేయకం కించిత్ తాండవ. అదంతా ఎందుకు, అభ్యన్నస్త పదాబ్జం, ఇలా ఒక వంకరగా నాట్యం చేస్తూ ఉన్నటువంటి ఆ పదాలు, దానికి అంచిత కటి సంవాది కౌసేయకం, అంచిత ఆ నడుముకు చేరి ఉన్నటువంటి వస్త్రం, అదే కౌసేయ పుష్పిత కటి తటం, కౌసేయం అనేటువంటి పుష్పాన్ని పూసినటువంటి కటి నడుము అనేటువంటి తటం సరస్సట, అది ఒక చెరువు, నడుము అనేటువంటి ఒక తటాకము, ఆ తటాకంలో పూసినటువంటి వస్త్రం అనేటువంటి ఒక పుష్పము అని చెప్పినట్లుగా పీతాంబరధర అంటారు. ఎవరు మనకి గోపికా గీతలు అయిపోయిన తర్వాత భాగవతంలో గోపికలు పాడినటువంటి శ్లోకం ఇది. గోపికలు చెప్పేటువంటి గోపికల యొక్క భావాన్ని పరిస్థితిని తెలియజేసేటువంటి శ్లోకం. తాసాం ఆవిరభూత్ సౌరి స్మయమాన ముఖాంబుజ. వీరరుంబదంలో 2వ పారాగ్రాఫ్ లో 2వ లైన్లో ఉన్నదండి అది. తాసాం ఆవిరభూత్ సౌరి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర స్రగ్వి సాక్షాన్ మన్మద మన్మద. గోపికా గీతల్లో గోపికలు చెప్పేటువంటి శ్లోకం ఇది. తాసాం ఆవిరభూత్ సౌరి, అప్పటి వరకు కూడా వీళ్ళని ఎడబాసి ఉన్నట్ట. ఎప్పుడు కృష్ణ పరమాత్మ వీళ్ళని ఎడబాసినది, అదిగో గోపికలతోటి కూడి రాతక్రీడ జరిపే సమయంలో వీళ్ళు మాకే కదా ఇలాంటి భాగ్యం లభించింది అనే భావన వీళ్ళకి కలగటంతో వెంటనే వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు కృష్ణ పరమాత్మ. ఆ సమయంలో గోపికా గీతలని వాళ్ళ యొక్క విరహ వేదాన్ని ఆయన్ని వెతుక్కుంటూ చేసినటువంటి గోపికలు ఆ తర్వాత ఇంకా ఈయన్ని విడిచిపెట్టి ఉండలేనటువంటి దశ కలుగగా అప్పుడు తాసాం ఆవిరభూత్, ఎలా కృష్ణ పరమాత్మని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ప్రాణాలని నిలబెట్టుకోలేని దశలో ఉన్నటువంటి ఆ గోపికల మధ్యలోకి ఆవిరభూత్ వచ్చి ప్రకాశించాట, దర్శనమిచ్చాట. ఎవరు? శౌరి, కృష్ణ పరమాత్మ. ఎలా ఉన్నట్ట ఆయన? స్మయమాన ముఖాంబుజ, స్మయమాన ముఖాంబుజం, చిరునవ్వుతో కూడినటువంటి ముఖం. ఎందుకట నవ్వు? చూసారా, నన్ను విడిచిపెట్టి వీళ్ళు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు, నా కృషి ఫలించింది కదా అని ఆనందంతో వచ్చినటువంటి చిరునవ్వట ఆయనది. ఎలా ఉన్నాడు? పీతాంబరధర, పీతాంబరాన్ని ధరించి ఉన్నట్ట. స్రగ్వి, వనమాలని ధరించి ఉన్నట్ట. ఎలా ఉన్నాడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపము అంటే సాక్షాత్ మన్మద మన్మద, సాక్షాత్ లోకంలో ఉన్నటువంటి పొయ్యి మన్మధుడు. అదేదో అబద్ధపు మన్మధుడు అన్నట్టుగా కాదు, యథా మన్మధుడిని పోండిన వాని వలే కాదు, సాక్షాత్తుగా మన్మధుడు వలే ఉన్నట్ట. ఎలా ఉన్నట్ట ఈ మన్మధుడు? ఆ మన్మధుడికి మడల గ్రహణం చేసేటట్టుగా ఈ మన్మధుడిని పొందకుండా నేను ఎలా ఉండగలనండి, కాబట్టి ఈ మన్మధుడిని పొందడానికి నేను మడల గ్రహణమైన చేస్తాను అని లోకంలో మనం చెప్పుకునేటువంటి మన్మధుడు కూడా పిచ్చెత్తించేటువంటి సౌందర్యం అట పరమాత్మది. అలా ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఈ గోపికల మధ్యలో వచ్చి ప్రకాశించాడు, దర్శనమిచ్చాడు. ఏ సందర్భంలో? శ్రీ బృందావనத்திலே ఉలావా நிற்கச்செய்தே అబర్గల్పடும் అలమా పుక్కాంగైకాల మరయ్య నిండాను. అసలు వీళ్ళకి నా మీద ఎంత ప్రీతి ఉందో తెలుసుకుందామని దాగి ఉన్నట్ట కృష్ణ పరమాత్మ. ఎప్పుడు? శ్రీ బృందావనத்திலே ఉలావా நிற்கச்செய்தே. ఇప్పుడు మూలంలోకి వచ్చామండి. అబర్గల్పடும் అలమా పుక్కాంగైకాగా, నేను లేకపోతే, నా దర్శనం దుర్లభమైతే, నేను కాసేపు కనపడకపోతే వీళ్ళు ఎలా ఉంటారు అనే దాన్ని చూడటం కోసమని మరయ్యా నిండాను దాగి ఉన్నట్ట కృష్ణ పరమాత్మ. ఈయన ఎవరగల్ ధరిక్క మాట ఎన్ను తోత్తిన వారే ಒಂದು తోత్తినాను. అదిగో తాసాం, తాసాం అంటే కృష్ణ విరహ సహిష్ణుతయా ప్రాణాన్ దత్తుం అసక్తానాం. కృష్ణ విరహాన్ని సహించలేక ప్రాణాలని ధరించి ఉండటానికి అసక్తులుగా ఉన్నటువంటి వీళ్ళని, అంటే ఈయన ఎవరుగా ధరిక్క మాట్లాడగలరు, నన్ను విడిచిపెట్టి వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇంకో విడిచిపెట్టి ఉండలేరండి అని వచ్చి తాసాం వాళ్ళ మధ్యలో వచ్చి ప్రకాశించాట, దర్శనమిచ్చాట. ఈయన ఎవరగలు ధరిక్క మాట్లాడగలు ఎన్ను తోచిన వారే,
అనే భావన ఎప్పుడైతే కలిగిందో వెంటనే వందుతోత్తినాన్ వచ్చి దర్శనమిచ్చాట. అలా తాసాం కమర పిళంద విడత్తి ஒரு పాట్టం మழை విజుందా పోలే ఇరుక్కై ఎలా వచ్చి దర్శనమిచ్చాట? ఆ భూమి ఎంత కాలంగానో వర్షాలు లేక లేక బీటలు బారిపోయినటువంటి భూమి. అలాంటి బీటలు బారిపోయినటువంటి భూమిలో ஒரு పాట్టం మழை విజుందా పోలే ఇరుక్క ఒక దుక్కి వర్షం కురిస్తే హఠాత్తుగా ఆ భూమి అంతా ఎలా అయిపోతుందండి? ఆ బీటలు బారిన ఆ నేలంతా చల్లబడిపోయి మెత్తబడిపోయి అదిగో వ్యవసాయానికి యోగ్యంగా అయినట్టుగా అలా బీటల బారిపోయినటువంటి భూమిలో ఒక దుక్కి వర్షం కురిచినట్లుగా అయిందట. ఆయన వచ్చి దర్శనం ఇవ్వగానే ఇప్పటి వరకు కూడా కృష్ణ విరహ తృప్తులుగా ఉన్నటువంటి ఈ గోపికలంతా కూడా ఆయన్ని సేవించి అదిగో వాళ్ళ యొక్క విరహం తగ్గింది అన్నట్టుగా అలా దర్శనం ఇచ్చినటువంటి ఆయన ఎలా ఉన్నట్ట? స్మయమాన ముఖాంబుజ చిరునవ్వు నవ్వుతూ ఉన్నట్ట కృష్ణ పరమాత్మ. ఎందుకు? ఎదురు సోషల్ పుక్కు అన్నట్లుగా ఎన్నెన్ని జన్మలెత్తాను, ఇదిగో బహూనిమే వ్యతీతాని జన్మాని తవచార్జున అని చెప్పినట్లుగా వీళ్ళని నా వశం చేసుకోవడానికి నేను ఎన్నెన్ని జన్మలెత్తాను, ఎన్నెన్ని ప్రయత్నాలు చేశాను, ఇంతకాలానికి కదా నా యొక్క కృషి ఫలించింది అని ఆనందమట ఆయనకి. ఇదిగో నన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి స్థితి కలిగింది అంటే ఇది నా యొక్క కృషి ఫలమే కదా అని ఆనందంతో ఆయనకి చిరునవ్వు కలిగిందట కృష్ణ పరమాత్మకి. తన్నైవజే చెల్లామై ఉండానాల్ పింబు అవన్ ముఖం ఇరుక్కుంబడి ఇరుపోలే కాను. తన్నయ్యజే చెల్లామై ఉండానాల్ తనని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేనటువంటి వాళ్ళని చూస్తే ఆయనకి కలిగేటువంటి ఆనందం ఇలానే కదా ఉంటుంది. అవన్ ముఖం ఇరుక్కుంబడి ఇరుపోలే కాను. ఆ కృష్ణ పరమాత్మ యొక్క తిరుముఖ మండలం ఎలా ఉంటుందట? పరమాత్మ యొక్క తిరుముఖ మండలం వీళ్ళు నన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారే అనే ఆనందంతో వికసిస్తుందట ఆయన యొక్క తిరుముఖ మండలం. అదే స్మయమాన ముఖాంబుజ అని ఆనందంతో వికసించినటువంటి ముఖ పద్మం కలిగిన వాడయ్యాట కృష్ణ పరమాత్మ. ఎందుకు ఆనందంతో వికసించింది ఆయన యొక్క ముఖ పద్మము అంటే తాసాం ఆవిరభూత్. ఇదిగో ఒక్క క్షణం కూడా కృష్ణ పరమాత్మని విడిచిపెడితే మేము ఇంకా ప్రాణాలతోటి ధరించి ఉండలేము అనేటువంటి గోపికల యొక్క స్థితి చూసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ముఖం వికసించింది. అలా ఉన్నటువంటి గోపికలు పీతాంబరధర ఏమండి వెంటనే ఎలా ఉన్నట్ట? ఇవన్ పక్కల్ ఇత్యాది మరం ఎన్ను రోషకార్యంగళై చొల్లుగిరదు. ఇక్కడ మరయ్యా నిండాన్ అని దాగి ఉన్నాడు అని చెప్పారు కదా. ఎప్పుడైతే ఈయన దాగి ఉన్నటువంటి వాడు దర్శనమిచ్చాడు వీళ్ళ యొక్క స్థితి చూసి వెంటనే వీళ్ళకి దర్శనమిచ్చాడు కదా. దర్శనం ఇవ్వగానే ఈ గోపికలందరికీ కూడా ఒక కోపం ఏమిటట? గోపికలందరూ కూడా కలిసికట్టుగా మనందరం ఇదిగో ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క విషయం అడుగుదాం, అందరం మోకుమ్మిడిగా ఒక్కొక్కళ్ళం వెళ్ళి అడగటం కాదు, అందరం ఒకేసారి ఆయన్ని గుమిగూడదాం, ఒకేసారి ఈ విషయాన్ని ఆయన్ని అడుగుదాం. ఎలా ఉన్నాడు ఆయన? పీతాంబరధర, పీతాంబరాన్ని ధరించి ఉన్నాడు కదా ఆయన ఇప్పుడు. కానీ ఈ గోపికల భావం ఏమిటి? రోషం కలిగింది. ఎందుకు వెళ్ళావయ్యా కృష్ణ మమ్మల్ని విడిచిపెట్టి? ఒక గోపిక గారు అంటుందట, కృష్ణ ఇదిగో మాకు 6 గంటలకే వస్తానన్నావు, 6:30 6:15 ఇంత పావు గంట ఆలస్యంగా ఎందుకు వచ్చావు నువ్వు అని నేను అడుగుతా. ఇంకొక గోపిక గారు అంటుందట, ఇదిగో నాకొచ్చి పుష్పాలతోటి అలంకరిస్తానన్నావు, ఏ పుష్పాలను అలంకరించడానికి రాలేదు అని నేను అడుగుతాను. ఇదిగో అక్కడ ఏకాంతంగా కలుస్తానన్నావు, నాతోటి ఎందుకు కలవలేదు అని నేను అడుగుతాను. ఇలా అందరం విడివిడిగా అడగటం కాదు, ఒక్కసారిగా వెళ్దాం, అందరం వెళ్ళి అడుగుదాం, అసలు కృష్ణయ్య ఏంటో తేల్చుకుందాం మనము అని రోషముతోటి అడగటానికని ఉద్యుక్తులైనటువంటి గోపికలు అదిగో కృష్ణ పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ఒక్కసారి సేవించగానే ఏమిటట? పీతాంబరధర, ఆయన ధరించినటువంటి పీతాంబర సౌందర్యాన్ని చూడగానే ఇవన్ పక్కల్ ఎడై పెంగల్ నెంజిల్ పిరందా ప్రణయ రోషత్తాల్ ఉள்ள మరమెల్లాం ఆరుంబడి ఆయిత్తు ఉడై వాయిప్పిరుప్పదు. ఒక్కసారిగా ఇన్ని రకాలు మనల్ని ఇంత బాధ పెట్టాడు ఎందుకు, ఈయన ఇలా అడిగి తీరాల్సిందే అని అనుకున్నటువంటి ఈ గోపికలంతా
అలా దర్శనమిచ్చినటువంటి ఆయన్ని సేవించగానే, ఆయన ధరించినటువంటి పీతాంబరాన్ని చూడగానే వీళ్ళ మనసులో ఉన్నటువంటి ఈ ప్రణయ రోషం మొత్తం తొలగిపోయిందట. ఆ పీతాంబర సౌందర్యానికి ఈడుపడిపోయినటువంటి గోపికలు అసలు ఈయన నడుముకే ఆ వస్త్రం పూచిందా, ఆ నడుము కట్టినటువంటి ఆ పీతాంబర సౌందర్యం ఏమిటి, అదిగో ఆ వస్త్రం మీద కట్టినటువంటి ఆ శాలువా సౌందర్యం ఏమిటి, ఈ వస్త్రంతో ఈ శాలువా వచ్చిందా, ఈ వస్త్రానికి ఉన్నటువంటి అంచు అదిగో బంగారంతో నేయబడిందా, ఇంకొక దాంతో నేయబడిందా, అసలు ఆ వస్త్రానికే, ఆ పంటకే, ఆ పీతాంబరానికే ఆ అంచున్న చూసారా, ఎంత అందంగా అమరిపోయి ఉన్నది. అది అసలు ఇది 8-10 ఇది అంటారు చూడండి, 9-4 10-4 అని పంచలుగా లెక్కలు చెప్తారు చూసారా, ఇది పట్టుతో నేయబడిందా, నూలుతో నేయబడిందా, అసలు ఈయన కోసమే నేయబడిందా, ఇది నిన్ననే అలంకరించారా, ఈ వస్త్రంతో ఈయన నిన్ననే అలంకరించుకున్నాడా లేదా ఈ వేళ అలంకరించుకున్నాడా అని ఆ పీతాంబర సౌందర్యం, అసలు ఈయన యొక్క ఆ పీతాంబరం ఈయనకి అలంకరించారా లేదా ఆ నడుము యొక్క సౌందర్యంతో మనకు పీతాంబరం వలె కనపడుతూ ఉన్నదా అని పీతాంబరధర, ఆ పీతాంబర సౌందర్యాన్ని చూసినటువంటి గోపికలంతా కూడా ఎలా, అదిగో అసలు ఈ వస్త్రం నేయబడిందంటే ఎలా ఉంది ఈ వస్త్రం యొక్క స్థితి, కర్ణుడు కనుక ఆ కవచ కుండలాలతోటి పుట్టినట్లుగా ఈయన కూడా పుట్టేటప్పుడు ఈ పీతాంబరంతో పుట్టాడా ఏమిటి అనేటట్లుగా ఉన్నదట ఆ పీతాంబర సౌందర్యం. ఎలా అయిపోయారట ఈ గోపికలంతా కూడా, శూర్పణఖల వలె అయిపోయారట. ఏమిటి గోపికలు శూర్పణఖ వలె అయిపోవటం ఏమిటండి అంటేనట, శూర్పణఖ కూడా అదిగో ముక్కు చెవులు కోసేశాడు ఇళయ్య పెరుమాడు. కోసేసినప్పుడు వెళ్ళి ముక్కుల వెంట చెవుల వెంట రక్తం ధారలుగా కారుతూ ఉన్నది. అదిగో 14,000 మంది ఆ సోదరుల దగ్గరికి వెళ్ళింది, కరదోషనాథుల దగ్గరికి వెళ్ళింది. వెళ్తూ ఏం చెప్తుంది, ఇదిగో ఎవరే చూడగానే అడిగారట సోదరులంతా, ఎవరే నీకు ఈ స్థితి కలిగించినటువంటి వాళ్ళు, ఇలా ముక్కుల వెంటను చెవుల వెంట రక్తం ఏమిటి అని అడిగితే ఏం చెప్పాలి అన్నా, అదిగో ఆ రామలక్ష్మణుడు నా ముక్కులు చెవులు కోశారు అని కదా చెప్పాలి. కానీ శూర్పణఖ ఏం చెప్పిందట, తరుణో, అదిగో ఎవరే నీకు కోసిన ముక్కులు, రూప సంపన్నో అని రామచంద్రుడి యొక్క ఆ లక్ష్మణస్వామి యొక్క సౌందర్యాన్ని వర్ణించినట్లుగా, తనకి ముక్కు చెవులు కోసి ఇంత బాధ పెట్టినటువంటి రామచంద్రుడి యొక్క లక్ష్మణస్వామి యొక్క సౌందర్యానికి ఈడుపడిపోయినటువంటి శూర్పణఖ వెళ్ళి ముక్కు చెవులు కోసింది ఎవరే అంటే వీళ్ళ యొక్క సౌందర్యాన్ని వర్ణించినట్లుగా, అలానే ఇప్పటి వరకు కూడా తాసాం ఆవిరభూత్ శౌరి స్మయమాన ముఖాంబుజ పీతాంబరధర, అలా వీళ్ళ మధ్యలో అప్పుడు ప్రత్యక్షమైనటువంటి కృష్ణ పరమాత్మ విషయంలో ప్రణయ రోషం కదా వీళ్ళకి రావాలి. ప్రణయ రోషంతో ఆయన్ని నిందిద్దాము అని వెళ్ళారు కదా. ప్రణయ రోషం అంటే ఇదిగో మిన్నడే మనవారిలో చెప్పినట్లుగా, నువ్వు మా దగ్గరికి రాకయ్యా, నువ్వు అలా దూరంగానే ఉండు, నా వస్తువులు నువ్వు ముట్టుకోవద్దు, అసలు నువ్వు ఈ ప్రాంతంలోనే ఉండద్దు, వెళ్ళిపోను, ఇలాంటి మాటలు కదా మాట్లాడాల్సింది. కానీ గోపికలు పీతాంబరధర, ఆ పీతాంబర సౌందర్యాన్ని చూసినటువంటి గోపికలు ఆ పీతాంబర సౌందర్యానికి ఈడుపడిపోయి, ఇది 8-2 6-4 9-10 పట్టుదా నూలుదా అని ఈడుపడిపోయారు అని. అలాగా இவன் பக்கல் பெண்கள் எடை பெண்கள் సత్తాల వల్ల మరమెల్లాం ఆరుంబడి. ఈ కృష్ణ పరమాత్మ విషయంలో ఈ గొల్ల పిల్లలకి మనస్సులో కలిగినటువంటి నెంజిల్ పిరంద ప్రణయ రోషత్తాలు ఉళ్ళ இவன் பக்கல் இறை பெண்கள் நெஞ்சில் பிறந்த பனைரோஷத்தால் உள்ள మరమెల్లాం ఆరుంబడి ఆయిత్తు. అదిగో ఈ గొల్ల పిల్లలకి కన్నపిరాన్ విషయంలో మనసులో కలిగినటువంటి ఆ ప్రణయ రోషము అంతా తొలగిపోయేటట్టుగా అయ్యింది పీతాంబరధర. ఈ పీతాంబర సౌందర్యాన్ని సేవించడంతో నెంజుగల్ పిరందా நெஞ்சுகளில் பிறந்த உன்னெல்லாம் தீரிந்து ఇత్తోడే పని పోరెంబడి ఆ ఇత్తిరుప్పదు. వీళ్ళ మనసు పుండు పడేటట్టుగా అయిపోయింది కదా ప్రణయ రోషంతో. ఆ ప్రణయ కోపం అంతా తీరిపోయేటట్టుగా అయింది ఈ పీతాంబర సౌందర్యాన్ని చూడగానే. అలా
படிச்சோதி ஆடையொடும் பல்கலனாய் நின் பைம்பொன் கடிச்சோதி కలందదువో ఎన్ను ఇదివే పని పొందిరుక్కుమిరే. అదిగో ఆడవాళ్ళ యొక్క స్థితి కూడా ఎలా ఉంటుంది? ముడిచ్చోదియాయిలో ఇదివే పని పొందిరుక్కుమిరే అంటే ఇదివే కాజమాయి పొందిరుక్కుమిరే తద్విషయ విచారమయాయ్ చొల్లుగే ముడిచ్చోదియాయ్ ఉడద ముఖచ్చోది మలరందదువో అని పరమాత్మ యొక్క ముఖ కాంతి కిరీటంగా అయిందా, కిరీట కాంతి జుముఖ మండలంగా ప్రకాశిస్తూ ఉన్నదా, నీ యొక్క తిరువడిగళ్ల కాంతే పాదపీఠంగా కనబడుతోందా, పాదపీఠం యొక్క కాంతే తిరువడిగళ్ల వల్లే దర్శనమిస్తూ ఉన్నాయా, లేదా అదిగో నీ నడుముకు కట్టినటువంటి ఆ వస్త్రము యొక్క కాంతే నడుము వలే కనబడుతూ ఉన్నదా, నడుము కాంతే వస్త్రం వలే కనబడుతూ ఉన్నదా, లేదా ఆ వస్త్రానికి ఉన్నటువంటి కాంతే ఆభరణాలు ధరించినట్లు ఉన్నదా, లేదా ఆభరణ కాంతే నడుముకున్నటువంటి వస్త్రంగా కనపడుతూ ఉన్నదా అన్నట్లుగా ఎలా కిందిస్తున్నారు చూడండి. ఎలా అదావత్ తిరుమేని కాంతి తిరు ఆభరణమాయి కలందదుగో. గోపికల కట ఒక సందేహం, తిరుమేని కాంతి తిరు ఆభరణమాయి కలందదుగో, తిరు ఆభరణాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయా అని ఒక గోపిక గారికి సందేహం అట. తిరు ఆభరణాలు తిరుమేని కాంతియా ఎక్కలందదివో, ఆ ఆభరణాలే తిరుమేని కాంతిలాగా మనకు దర్శనమిస్తూ ఉన్నాయా అని ఇంకొక గోపిక గారి సందేహం. ఆడై కడిచ్చోది ఆయకలందదివో, అదిగో ఆడై వస్త్రమే నడుల్లాగా మనకి కనపడుతూ ఉన్నదా, ఆడై కడిచ్చోది ఆయ్ ఆ నడుము కాంతే వస్త్రంగా కనపడుతూ ఉన్నదా, లేదా వస్త్రమే నడుము కాంతిలాగా కనపడుతూ ఉన్నదా అని ఇంకొక గోపిక గారి సందేహం అట. కడిచ్చోది ఆడయ్యాయి కలందదుగో, నడుము కాంతే ఆడయ్యాయి వస్త్రంలాగా కనపడుతూ ఉన్నదో. என்று இந்த సంశయిత్తుక్కే కాలం పోరుం ఇత్తనై పోక్కి సీత్తత్తుకు అవకాశం ఎల్లై ఎన్నపడి. అదిగో ఇలాంటి సందేహాలు ఆయన్ని ఒక్కసారి ఎవరైతే దర్శిస్తారో, ఇలాంటి సందేహాలు ఆయన తిరుముఖ మండల కాంతి కిరీటమా, కిరీట కాంతి తిరుముఖ మండలమా, ఆభరణ కాంతే నడుమా, ఇలాంటి సందేహాలతోటే కాలం వెళ్ళిపోతుంది తప్ప ప్రణయ రోషానికి అవకాశం ఎక్కడండి. ఇంకా ఒక్కసారి ఆయన యొక్క దివ్య మంగళ విగ్రహం సేవించే వరకు మాత్రమే ఏవైనప్పటికీ కూడా ఆ తర్వాత ఆ సౌందర్యాన్ని సేవించిన తర్వాత ఇలాంటి సందేహాలకి ప్రణయ కోపాలకి అవకాశమే ఉండదు అని படிச்சோதி ஆடையொடும் பல்கலனா நின் பைம்பொன் கடிச்சோதி కలందదువో ఎన్గిర ఇదివే పని పొందిరుక్కుమిరే. ఇదే ఇలాంటి ఆలోచనలతోటే సమయం సరిపోతుంది అని. అలాంటి వాడు ఏమండి ఆ సౌందర్యానికి ఈడుపడేటువంటి వాళ్ళు కేవలం స్త్రీలు మాత్రమేనా? ఇప్పటి ఆకర్షకమావదు అన్నా ఏమండి స్త్రీల విషయంలోనే ఎంత ఆకర్షకంగా ఉంటుంది ఆ సౌందర్యం కేవలము అంటే కాదండి. ఆయన సాక్షాత్ మన్మద సాక్షాత్ మన్మద. మన్మధుడు అంటే లోకంలో ఎవరిదైనా ఒక సౌందర్యం చూస్తే మన్మధుడు లాంటి సౌందర్యం, మన్మధుడు లాగా ఉంటాడండి ఈయన, ఎంత అందం అనుకుంటున్నారు అని చెప్పేటట్టుగా ఉంటుంది కదా లోకంలో మనకి తెలిసినటువంటి మన్మధుడు. ఆ మన్మధుడికే మన్మధుడట ఆయన. ఆ మన్మధుడికి కూడా మడల గ్రహణం చేసేటట్లుగా మోహపరిచేటువంటి ఈయన్ని పొందకుండా నేను ఇంకా ఉండలేనండి అని మడల గ్రహణం చేయిస్తుందట ఈ పరమాత్మ యొక్క సౌందర్యం. కేవలం పొయ్యి మన్మథన్, ఏదో ఆ మన్మధుడు లాంటి వాడు కాదండి, సాక్షాత్ మన్మధుడికే మన్మధుడైనటువంటి వాడు ఆ సర్వేశ్వరుడు. ఆ సౌందర్యము ఎలాంటిది అంటే కేవలం స్త్రీలని మాత్రమే ఆకర్షించేటువంటిది కాదండి. పుంసాం దృష్టి చిత్తాపహారిణం ఎంగిరపడియే, పురుషుల యొక్క చిత్తాన్ని కూడా అపహరించేటువంటి సౌందర్యం. స్త్రీలని మాత్రమే కాదండి. రామాయణంలో రామ సౌందర్యాన్ని వర్ణించేటువంటి వాల్మీకి మహర్షి పుంసాం దృష్టి చిత్త అపహారిణం అని వర్ణించారు కదా. పురుషుల యొక్క చిత్తాన్ని కూడా దృష్టిని కూడా అపహరించేటువంటి సౌందర్యము అని చెప్పారు కదా. అలాంటి సౌందర్యాన్ని చూసిన తర్వాత ఇదిగో ఇంకొక సౌందర్యాన్ని చూడాలి అనిపిస్తుందా? అలాంటి సౌందర్యం స్త్రీలకు మాత్రమే కాదు, స్త్రీలని మాత్రమే కాదు, పురుషులని కూడా మోహింపచేసేటువంటి సౌందర్యం. కృష్ణ పరమాత్మ అవతరించి ఈ లోకంలో ఆయన నృత్యం చేయడం మొదలుపెట్టాట. ఈయన ఎప్పుడైతే నృత్యం చేయడం మొదలు పెట్టాడో అదిగో ఆ ఇంద్రలోకంలో స్వర్గలోకంలో ఉన్నటువంటి ఇదిగో రంభ, త్రిలోత్తమ, ఊర్వశి, మేనక వీళ్ళందరూ కూడా
అదిగో ఆ నృత్యాన్ని చూసిన తర్వాత మనది కూడా ఒక నృత్యం అంటామా దీన్ని అని వాళ్ళు నృత్యం చేయడం మానుకున్నారట. ఎప్పుడైనా ఇంద్రుడు గారు కబురు చేసి ఇవాళ మన గోష్ఠిలో మన సభలో మీరు నృత్యం చెయ్యాలి అని కబురు పెట్టారనుకోండి, ఇప్పుడల్లా అపాయింట్మెంట్స్ ఏం లేవండి. కృష్ణ పరమాత్మ భూలోకంలో ఉండి తన యొక్క నృత్యాన్ని అందరికీ దర్శింపచేసినంత వరకు కూడా ఇంకా మనకి నృత్య ప్రదర్శనలు ఏం లేవు, అపాయింట్మెంట్స్ లేవు, బుకింగ్స్ లేవు. ఎప్పుడండి మీ నృత్య ప్రదర్శన? ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి పరమపదానికి వెళ్ళిపోయిన తర్వాతే అపాయింట్మెంట్స్. అప్పటి వరకు కూడా ఇంకా నృత్య ప్రదర్శనలే లేవు అని ఆ రంభా ఊర్వశి మేనకా తిలోత్తమ నృత్యాలు చేయడమే మానేశారట. అలాంటి సౌందర్యము, అలాంటి అందము పరమాత్మది అని సాక్షాత్ మన్మద మన్మద పుంసాం దృష్టి చిత్తాపహారిణం ఎంగిరపడియే. అదిగో పురుషుల యొక్క దృష్టిని చిత్తాన్ని హరించేటువంటి సౌందర్యం అని చెప్పినట్టుగా కంటిఘయన్. ఇప్పుడు ఆ అనుభవం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందండి? గీతాంబరత్తయిట్టు అవయవాంతరత్తలైపోలేదు ముడియా అనుభవిస్తున్నా. అదిగో అడుగుతున్నారు అరుంబదంలో, ఏమండి కంటిగయ్యను అని కంఠం దగ్గరికి వెళ్ళిందట వీళ్ళ యొక్క అనుభవం. అని పీతాంబరము అనుభవించడం పూర్తయిందా? మళ్ళా కంఠం యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తున్నారు ఆడవాళ్ళు అంటేనట. కాదండి, కూరయ్యుడ ఇత్యాది. అదిగో ఎలానంటే అది కోరయ్యుడై అసుగుమేడే ఎగవీసి పోగా నిற்க నడువే ఒజిపరుత్తు కొళ్ళుం తిరుక్కజిత్తిల్ ఆభరణం. ఇదిగో ఆడవాళ్ళు ఆ నడుముకున్నటువంటి వస్త్రం యొక్క సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారట. ఈ ఒక గాలి ఈ సౌందర్యం అనేటువంటి ప్రవాహం నుంచి ఒకసారిగా ప్రవహించి పై దాకా కళలు కొట్టేసిందట ఈ సౌందర్యం. ఈ సౌందర్యం అలలు పైదాకా పట్టగా ఎక్కదాకా కిరీటం వరకు కూడా ఆ సౌందర్యాన్ని అనుభవిద్దామని ఆడవాళ్ళు ఆ సౌందర్యం కిరీటం వైపు ప్రయాణమైంది ఆడవారి యొక్క దృష్టి. ఎప్పుడైతే ప్రయాణం అయ్యారో మధ్యలో ఈ కంఠాభరణం ఉంది చూసారా, ఏంటట? అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఒక వ్యక్తి బండి మీద వెళ్తూ ఉంటారు, మధ్యలో ఎవరు పలకరిస్తారు, పలకరించినప్పుడు అదిగో ఏమిటండి అని దిగుతారు. అంటే వాళ్ళ గదిలో ఉంటారు, లేదా బండి మీద వెళ్తూ ఎవరింటికో వెళ్ళారనుకోండి, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి తలుపు తీస్తాడు. వెంటనే తలుపు తీసి ఆ వ్యక్తి మోసగాడు, వెంటనే ఈ వ్యక్తిని లోపలికి లాగేసుకొని తలుపులు మూసేసినట్లుగా ఇదిగో ఈ ఆడవాళ్ళ యొక్క దృష్టి ఈ సౌందర్యాన్ని ఈ సౌందర్య తరంగాలు కిరీటం వరకు వెళ్తే ఆ సౌందర్య తరంగాలని అనుభవిద్దాము అని బయలుదేరినటువంటి ఆడవాళ్ళకి మధ్యలో ఈ కంఠాభరణం వచ్చేసిందట. అదిగో ఆ వ్యక్తి ఒక్కసారిగా తలుపు తీసి ఈ వ్యక్తిని లోపలికి లాగేసుకుని తలుపులు మూసేసుకున్నట్లుగా ఆడవాళ్ళని ఈ కంఠాభరణ శోభ అనేటువంటిది గబాలను లాగేసుకున్నదట, తనలో ఇముడ్చుకున్నదట, వెంటనే తలుపులు వేసేసిందట. అంచేత ఆడవాళ్ళు ఇప్పుడు కంఠాభరణ శోభని అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఆడవాళ్ళ అనుభవం ఎక్కడుంది? ఇప్పుడు కంఠాభరణం మీద ఉన్నది. అదే కంటికైన్ కూరైవడయ్య అడగు మేలే ఎగవీసి పోగా నిற்க. ఆ వస్త్రం యొక్క సౌందర్యం పైకి అలలు కొట్టగా నడువే ఒజిపరిత్తు కొళ్ళుం తిరుక్కజిత్తిల్ ఆభరణం. మార్గ మధ్యంలో దారి దోపిడీ దొంగల వలె ఈ కంఠాభరణం వచ్చి ఆడవాళ్ళ యొక్క అనుభవాన్ని లాగేసుకొని వాళ్ళకి తీసుకెళ్ళిపోయింది. ఎవరై మడిపిడిత్తు కొండుపోయి కజుత్తు అడుగు సౌందర్యలే నిరుచిత్తు. ఎవరై ఆడవాళ్ళని మడిపిడిత్తు కొండుపోయి పట్టుకొని వెళ్ళిపోయి కజుత్తు అడుగు సౌందర్యత్తులే నిరుచిత్తు. ఆ కంఠ సౌందర్యంలో, కంఠాభరణ సౌందర్యంలో నిరుచిత్తు నిలిపిందట. ఎలాంటిదట ఆ కంఠ సౌందర్యం అంటే లక్ష్మీదేవిని కూడా మోహపరిచేటువంటి ఎలా శ్రీవల్లిహి అంటారు. 3 ముడతలు ఉంటాయి పరమాత్మ యొక్క కంఠానికి. ఏమిటా 3 ముడతలు? మన కంఠానికి ఉంటాయి, మనవి వార్ధక్యంతో వచ్చే ముడతలు. అని పరమాత్మ యొక్క ఆ సౌందర్యం అనేటువంటి 3 ఒలులు ఉంటాయి చూసారా కంఠానికి. లక్ష్మీదేవి యొక్క కర స్పరిశతోటి ఏర్పడినటువంటి ఆ 3
ఆ ముడతలు, ఆ 3 గీతలు అని చెప్పినట్లుగా అలా ఎవరై మడిపిడిత్తుక్కొండు పో ఈయన పట్టుకొని వెళ్ళిపోయి కడుత్తరవు సౌందర్యత్తులేను రుచిత్తు ఈ ఈ నడుము నుంచి బయలుదేరినటువంటి ఈ సౌందర్య తరంగము తీసుకువెళ్ళి ఆ కంఠంలో నిలిపేసిందట. మడి అన్వదు పుడైవై అంటే ఈ వస్త్ర సౌందర్యం అనేటువంటి తరంగం తీసుకువెళ్ళి అక్కడ నిలిపేసింది. అంటే హారం, అక్కడ కంఠహారంలో కంఠత్తిలే శాత్తుమవై కంఠంలో అలంకరించుకునేటువంటివి. ఉడై నాణినన్ అంటే అరైనూలు వడం, ఉడై నాణినన్ అంటే నడుముకు పెట్టుకునేటువంటి మొల నూలు, మొలతాడు. కజుత్తే కట్టలయ్యాగ అనుభవయా నిற்க కంఠగతమాన సౌందర్య తరంగల్ కీజే పోర వీస నడువే నిన్ను అనుభవిక్కిరారు. ఇప్పుడు నడుముకున్నటువంటి ఈ వస్త్ర సౌందర్యం అనే తరంగాలు పైకి వీస్తే ఆడవాళ్ళ దృష్టి పైకి వెళ్ళిపోయింది. ఆ కంఠాభరణము, కంఠము అక్కడ ఆయన్ని నిలిపేశారు. ఇప్పుడు కంఠాభరణ సౌందర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు కదా ఆడవాళ్ళు. ఇప్పుడేమైందట, కజుత్తే కట్టడయ్యా అనుభవయా నిற்క ఆ కంఠ ఆభరణాన్ని, కంఠ సౌందర్యాన్ని ఆడవాళ్ళు అనుభవిస్తూ ఉండగా కంఠగతమాన సౌందర్య తరంగాలు, ఈ కంఠానికి సంబంధించినటువంటి సౌందర్య తరంగాలట కీజే పోర వీస నడువే నిన్ను అనుభవిక్కిరారు. ఆ తరంగాలు కిందకి ప్రవహించాయట. కంఠం మీద ఉన్నటువంటి ఆ కంఠానికి ఉన్నటువంటి సౌందర్య తరంగాలు కిందకి ప్రవహిస్తే అప్పుడు మళ్ళా నడుం దగ్గరకు వచ్చేసారు. ఆ మొల నూలుని అనుభవిస్తూ ఉన్నారట ఆడవాళ్ళు. అంటే సౌందర్య తరంగాలు కిందకి వీయగా నడువే నిన్ను అనుభవిక్కిరారు, ఆ మధ్యలో నిలబడి అనుభవిస్తూ ఉన్నారు. పొడయార్ పొన్నూలినన్ తాన్ కిడంద పక్కత్తు వేరొరు ఆభరణం వేండాదే காலமேகத்தில் மின்னினா போலே இருக்கிற திரு యజ్ఞోపవేతత్తై వడయవన్. పొడయార్ పొన్నూలినన్ ఇంకా ఎలా ఉంటుందట, పొన్నూలు అంటే యజ్ఞోపవీత సౌందర్యం ఎలా ఉంటుందట, అది ఉన్న వైపు ఇంకో ఆభరణమే అవసరం లేదండి. ఆ యజ్ఞోపవీత సౌందర్యం చాలదు మనల్ని మోహపరచడానికి అన్నట్లుగా తాన్ కిడంద పక్కత్తు వేరొరు ఆభరణం వేండాదే, ఇంకో ఆభరణాన్ని అలరించవలసిన అవసరమే లేదు. ఎలా ఉంటుంది, కాలమేఘత్తిల్ పోలే ఇరుక్కిర మేఘము అంటే నల్లటి మేఘము, వర్షాకాలపు ఒక మెరుపు మెరిస్తే ఎలా ఉంటుంది అలానే వర్షాకాలపు మేఘము లాంటి పరమాత్మ యొక్క తిరుమేనికి ఈ అలంకరించినటువంటి ఈ యజ్ఞోపవీతం ఎలా ఉంటుందంటే మెరిసినట్లుగా ఉంటుంది. అంటే నల్లని మేఘము, తెల్లటి ఆ సౌందర్యము ఇంకో అన్నట్టుగా సౌందర్య తరంగని ఉత్తుంగ చేసేటువంటి ఆభరణం అది. కాలమేఘత్తిల్ మిన్నినా పోలేరు తిరు యజ్ఞోపవేతత్తయ్యవడయ్యవన్ అలాంటి యజ్ఞోపవేతాన్ని కలిగినటువంటి వాడు ఇంద సౌందర్య సాగర తిన్నడవే అలయ్య పుక్కవారే. ఇలా సౌందర్య సాగరం మధ్యలో అలయ్య పుక్కవారే అలలు కొడుతూ ఉండగా తమకు ఆలంబనమాగవరు నూలైపత్తినారు కాను. ఇదిగో ఇలా సౌందర్య తరంగాల్లో అలా కొట్టుకుంటూ ఉంటే ఈ యజ్ఞోపవీతం అనేటువంటిది ఆలంబనగా అయినదట. అంటే సముద్రంలో పడిపోయాడు, ఆ తరంగాలు ఇటు అటు అటు ఇటు కొట్టేస్తూ ఉన్నాయి. ఏ సముద్రంలో పడిపోయారండి, పరమాత్మ యొక్క సౌందర్యం అనే సముద్రంలో పడిపోయారు ఆళ్వారు. ఆ సౌందర్యంలో పడిపోగానే ఇప్పుడు బయటికి రావాలంటే ఎలాగోలా ఈత కొట్టుకోనో అలలు కొట్టుకుంటూ ఈత కొట్టుకోనైనా బయటికి రావాలి కదా. ఆ సముద్రంలో పడినటువంటి వ్యక్తి ఎలా బయటికి వద్దాము అంటే ఒక అలేమో ఇదిగో ఆయనకు నడుము సౌందర్యం మీద నిలబెడుతుంది, ఇక్కడి నుంచి ఇంకొక అల కొడితే ఈ అల ఏం చేస్తుంది, అదిగో కంఠ సౌందర్యంలో మునిగిపోయేలా చేస్తుంది. ఆ కంఠ సౌందర్యం అనేటువంటి అల మళ్ళా ఏం చేస్తుంది, కింద కొట్టేసి నడుములో ఉన్నటువంటి మొల నూలు యొక్క సౌందర్యంలో ముంచేసేస్తుంది. ఆ మొల నూలు యొక్క సౌందర్యం ఏం చేస్తుంది, అదిగో ఆ పై భాగంలో ఉన్నటువంటి యజ్ఞోపవేత సౌందర్యంలో ముంచేస్తుంది. ఇలా పరమాత్మ యొక్క సౌందర్య తరంగాలనేటువంటి సముద్రంలో మునిగి ఉన్నారు కదా ఆళ్వారు. అలా మునిగిపోయి ఉన్నటువంటి ఆళ్వాళ్ళకి ఆలంబనం ఏమిటయ్యా అంటే ஒரு நூலைப்பத்தினால் காணும் అలయ్య. ఇలా ఇంద సౌందర్య సాగరத்தின்னடுவே అలయ్య పుక్కవారే. ఇలా అలలు కొడుతూ ఉంటే ఆ సౌందర్యం అనేటువంటి సముద్రము తమకు ఆలంబనమాగా, తమకి ఆలంబనంగా అంటే ఆధారం ఉండాలి కదండి. అలా
ఏది ఇటు నుంచి అటు కొట్టి, అటు నుంచి ఇటు కొట్టి ఏదో ఒకటి పట్టుకోవడానికి ఆధారం కావాలనిపిస్తుంది కదా. అప్పుడు ఎక్కడో చోట స్థిరంగా కాస్త నిలబెట్టడానికి ఏమైందండి ఆధారం? తమకు ఆలంబనమాగవరు నేరైపత్తినారు కాను ఒక నూలును పట్టుకున్నారట, ఆ యజ్ఞోపవేతం అనేటువంటి దాన్ని. అదిగో కింద ఏం చెప్తున్నారు? సముద్ర నూలు అంటే ఏమిటట? తిరు యజ్ఞోపవేతము. యజ్ఞోపవేతం అనే అర్థము అరుంబదంలో శాస్త్రము. శాస్త్రాన్ని యజ్ఞోపవేతాన్ని ఆధారంగా పట్టుకున్నారు అని చెప్పుకోవచ్చు, శాస్త్రాన్ని పట్టుకున్నారు అని చెప్పుకోవచ్చు. నూల్ ఎన్నదు సముద్రయానం పన్నుగిరవర్గల్ కడలిలే చెంబాన్ మేలే మేల్ తట్టిలే ఇరుందు పడిక్కిర నక్షత్ర శాస్త్రం. సముద్రయానం చేసేటువంటి వాళ్ళు నక్షత్ర శాస్త్రాన్ని బట్టి, ఈ నక్షత్రం వైపు వెళ్తే ఈ ఊరు వస్తుంది, ఈ దిక్కుకు వెళ్తాం, ఈ నక్షత్రం వైపు ప్రయాణం చేస్తే ఈ దిక్కుకు వెళ్తామని నక్షత్ర శాస్త్రాన్ని పెట్టుకుంటారట. అక్కడ శంబా కడలే శంబాన్ మేలే మేల్ తట్టిలే ఇరుందు పడిక్కిర నక్షత్ర శాస్త్రం. అదిగో ఆ ఓడ మీద మేల్తట్లే పై భాగంలో ఉన్నటువంటి నక్షత్ర శాస్త్రం. అలా నక్షత్ర శాస్త్రాన్ని పట్టుకున్నారు. అంటే సముద్రయానం చేసేవాళ్ళు, ఓడలో ఎక్కి సముద్రయానం చేసేటువంటి వాడు నక్షత్ర శాస్త్రాన్ని పట్టుకొని ప్రయాణం చేసినట్లుగా ఆడవాళ్ళు కూడా శాస్త్రం అనేటువంటి దాన్ని పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి ఆనందం కలగాలి అంటే అదిగో ఆయన ధరించేటువంటి యజ్ఞోపవీతాన్ని పట్టుకొని ఆ సౌందర్య తరంగాల్లో స్థిరపడటానికి నిలబడటానికి చూస్తున్నారు అని చెప్పుకోవచ్చు అని. పొన్ముడియన్ అదిగో தேர் கடவைய பெருமான் என்கிறபடியே ஆசிரிதற்கு ஆட்சேகைக்கு ముడి కవిత్తిర అవన్. తేరు కడవయ్య పెరుమాన్, రథాన్ని నడిపించేటువంటి పెరుమాన్ ఆయన అని చెప్పినట్లుగా ఆశ్రితర్కు ఆట్చేగైకు ముడి కవిత్తిరుక్కిరవన్. అదిగో ఆశ్రితులని పరిపాలించడం కోసమని కిరీటాన్ని ధరించినటువంటి వాడు ఆయన. ஒரு நூலை பத்து నిన్నవర్గలై అదుదానే ஒரு తలై సేత్తు విడిగై నిశ్చితమిరే. ఒక శాస్త్రాన్ని, ఇదిగో ఆ నక్షత్ర శాస్త్రాన్ని పట్టుకున్నటువంటి ఓడలో ఉన్నటువంటి వ్యక్తికి ఓడలో కూర్చొని సముద్రయానం చేసేటువంటి వ్యక్తిని ఆ నక్షత్ర శాస్త్రమే ఆ ఒడ్డుకు చేర్చినట్లుగా, అలానే ఇక్కడ ఆళ్వార్లకు కూడా శాస్త్రాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళని ఆ శాస్త్రమే ఈ సంసారం అనే సముద్రం నుండి ఒడ్డుకు చేర్చినట్లుగా ఇక్కడ ఆళ్వార్లు కూడా ఏం చేశారు? తేర్కడవి పెరుమాన్ అంటే రథాన్ని నడిపినటువంటి కన్ను పెరానండి ఆయన అని చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఆశ్రితకు ఆచేగై కుమ్ముడి కవిత్తై రుక్కిరవన్. ఆయన ఒక కిరీటాన్ని ధరించాడండి. ఎందుకు ధరించాట? ఆశ్రితకు ఆచేగైకు, ఆశ్రితుల్ని నేను పరిపాలించేటువంటి వాడిని, రక్షించేటువంటి వాడిని అని తెలిసేట్లుగా ముడి కవిత్తురుక ఆ కిరీటాన్ని ధరించి ఉన్నట్ట ఆయన. ஒரு நூலை பத்து నిన్నవర్గలై సేత్తు విడిగై నిశ్చితమిరే. ఒక నూలుని పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళని, అంటే ఒక ఆధారాన్ని చెప్పుకున్నాక నక్షత్ర శాస్త్రాన్ని పట్టుకుంటే ఓడలోంచి అదే సముద్రం నుండి దాటింపచేస్తుంది. ఆ శాస్త్రాన్ని పట్టుకొని సముద్రాన్ని దాటినట్లు, నక్షత్ర శాస్త్రాన్ని పట్టుకొని నావికుడు సముద్రాన్ని దాటింపచేసినట్లు, అలానే శాస్త్రాన్ని పట్టుకున్నటువంటి వాడు సాంసారిక ఈ చేతనుడు ఈ సంసారం అనే సముద్రాన్ని దాటినట్లు, ఆళ్వార్లు కూడా పరమాత్మ యొక్క సౌందర్య తరంగాల్లో కొట్టుమిట్టాడుతూ ఈ యజ్ఞోపవేతం అనే నూలుని ఉన్నారు అని. అదిగో కింది ఒరుతల ఇచ్చేదంటే అంద సముద్రத்துக்குள்ளே ஓடத்திலே இருக்கிறவன் ஒரு శాస్త్రத்தை கொண்டு கரை ஏறினால் అనంతరం వేణ్ణినపడి మౌక్తికారిகளை అనుభవిక్కలామిరే అన్నపడి తనిత్తని ఏసంలాదే. అదిగో ఒక శాస్త్రాన్ని పట్టుకొని సముద్ర తీరం చేరతాడు ఆ నావికుడు. ఆ తర్వాత ఆయన కావలసిన రీతిగా మౌక్తికారిகளை అనుభవిక్కలామిరే అన్నపడి ముత్యాలు రత్నాలు అవన్నీ తాను సంపాదించినటువంటి వాటితోటి అనుభవాన్ని పొందుతూ ఉంటాడు కదా, ఆనందంగా ఉంటాడు కదా. ఆ సముద్రాన్ని ఆ నక్షత్ర శాస్త్రం ద్వారా ఆ పడవలో ఎక్కి ఆ నావలో ఎక్కి సముద్రాన్ని దాటినటువంటి వ్యక్తి తీరానికి చేరిన తర్వాత ముత్యాలు రత్నాలు అనుభవించినట్లుగా ఇక్కడ மத்து பல்கலங்களையாவுடை வேறும் ఎన్నిరింద తిరువాభరణంగళై స్వాభావికமாக ఉడయ్యవన్. ఇదిగో ఆడవాళ్ళు కూడా అదిగో
ఆ యజ్ఞోపవీతం అనే నూలుని పట్టుకొని అలా స్థిరంగా ఉన్నటువంటి ఆళ్వార్లు మత్తు పల్కలన్ నడయావడై, అదే ఇలా అనేక అనేక ఆభరణాలను కలిగినటువంటి నడుము ప్రాంతం. వేరు ఎన్నిరంద తిరుఆభరణங்களை స్వాభావికమాగ ఉడయ్యవన్, ఇంకా అనేక అనేక లెక్కలేనటువంటి తిరు ఆభరణాలని స్వాభావికమాగ ఉడయ్యవన్ సహజంగానే కలిగినటువంటి వాడు. ஒரு தலை சேரந்தால் పిన్నై ఎల్లాం వేణ్ణినపడి అనుభవిక్కలామిరే, ఒడ్డుకు చేరిన తర్వాత ఆ తర్వాత అన్ని తనకి కావలసినటువంటి రీతిగా అన్ని అనుభవించవచ్చు కదా. అదే రీతిగా ఈయన ఆళ్వార్లు కూడా యజ్ఞోపవీతం అనే నూలును పట్టుకొని ఇవన్నీ అనుభవిస్తూ ఉన్నారు. మత్తుం పల్కలన్ మిన్మిని పరవా నిన్నదు కాణం, ఆభరణాలు ఎలా ఉన్నాయి, మిన్మిని ఆ మెరుపు, పరవా నిన్నదు కాను అంతటా వ్యాపించినట్టుగా ఉన్నదట ఆభరణ కాంతి అంతా. అపరిమితమాగయ్యాలే ముడియచ్చల్లమాటారు అండి. పల్కలనంతం ఏమిటండి, ఈ ఆభరణం ధరించాడు, ఈ ఆభరణం ధరించాడు, ఈ ఆభరణం ధరించాడు అని ఇలా చెప్పచ్చు కదా ఆళ్వారు. ఆభరణాలు అనేకం కావటం చేత, అపరిమితం కావటం చేత ముడియచ్చల్లమాటారు ఇన్ని అని చెప్పి ముగించడానికి సాధ్యం కాక పల్కలన్ అంటూ ఉన్నాడు ఆళ్వారు. ఆశయ్యాలే సొల్లా తొజియమాటారు, అంతేకాదు ఆ ఆశ అనుభవించాలనే ఆశతోటి కూడా చెప్పలేకపోతూ ఉన్నారు ఆళ్వార్లు. ఇది రే పడుగిర పాడు, ఇది ఆళ్వార్లు పడేటువంటి పాడు. తిరునారణన్ అవ్వ ఆభరణంలో లక్ష్మీ సంబంధము అంగుత్తైకు. తిరునారాయణన్ అంటే లక్ష్మితో కూడినటువంటి నారాయణుడు. లక్ష్మిని ఎక్కడ ధరించి ఉన్నాడండి, ఆయన వక్షస్థలంలో. తిరునారాయణ ఈ ఆభరణాలు ఎలానో ఆభరణాలు ఆయన యొక్క వక్షస్థలానికి ఒక ఆభరణం వలె ఉన్నటువంటి లక్ష్మీదేవి అని. అవ్వ ఆభరణంగలోపాధి కాణం, ఆభరణాల వలె కదా లక్ష్మీ సంబంధం అంగుత్తైకు, లక్ష్మీ సంబంధం కూడా అంగుత్తైకు ఆ సర్వేశ్వరుడికి. మార్వత్తు మాలై ఎన్నక్కడ వదిరే, మార్వత్తు మాలై ఆ వక్షస్థలంలో లక్ష్మిని వేంచేపు చేసుకున్నటువంటి మాలై వ్యామోహశీలి అని చెప్పినట్లుగా மாலையன்ன கல்வதிரே திரு ஆபரண ஆழ்வார்களாகிறார் நித்திய சித்த புருஷர்களாக ஐயாலே ఎవరుగలే ఉడయ్యవన్ తిరునారాయణన్ ఎంగయ్యాలే. అంటే వక్షస్థలంలో లక్ష్మిని కలిగినటువంటి వాడు, లక్ష్మి కూడా ఒక ఆభరణం వలె ఉన్నటువంటి వాడు అని ఒక అర్థం చెప్పుకుంటూ, ఇంకా திரு ஆபரண ஆழ்வார்களாகிறார் నిత్య సిద్ధ పురుషరుగలాగయ్యాలే. పరమాత్మ ధరించినటువంటి ఆభరణాలు ఎవరండి? నిత్య సిద్ధ పురుషరు. ఆ నిత్య సూర్యులే ఆ పెరుమాళకి ఆభరణాల వలె అలంకారంగా ఉన్నారు కనుక ఎవడయ్యవన్ అలాంటి నిత్య సూర్యులను కలిగినటువంటి వాడు. నిత్య సూర్యులకు ఉన్నటువంటి సంపద ఏమిటండి? ఎప్పుడు ఆయనకి కైంకర్యం చేయడం అనేటువంటి సంపద కలిగినటువంటి నిత్య సిద్ధ పురుషులను కలిగిన వాడు కావటం చేత తిరునారాయణన్ సంపద కలిగినటువంటి నారాయణుడి. ఏం సంపద అన్నదండి? లక్ష్మి అనేటువంటి సంపదని వక్షస్థలంలో కలిగినటువంటి వాడు. అదిగో నిత్య సూర్యులు అనేటువంటి ఆభరణాలని ఎప్పుడు ఎల్లప్పుడూ కలిగినటువంటి వాడు. ఒక క్షణం అందుకనే తిరునారాయణన్ అన్నారు ఆయన్ని. తిరునారాయణన్ ఎంగయ్యాలే ఇమ్మిదునమే జగత్తుకు శేషియన్ గిరార్. తిరునారాయణన్ అని చెప్పడం వల్ల ఈ జంటే నారాయణ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పినట్టు ఆ మిథునానికే కైంకర్యం అని చెప్పినట్టుగా ఇమ్మిథునమే జగత్తు కుశేషియన్ గిరారు. ఇమ్మిథునమే ఈ లక్ష్మీనారాయణులే జగత్తుకు శేషి స్వామి, జగత్తును ఏలుకునేటువంటి వాళ్ళు అని చెప్పినట్లుగా ఎన్గిరారు. అలాంటి స్వామి అయినటువంటి లక్ష్మీ అయినటువంటి నారాయణుడికి దాసులైన ఎవరైతే ఉంటారో தொண்டர் கண்டீர் தேசத்துக்கு எல்லை அம்மிதனமா இருக்கிறா போலே. தேசத்திலும் ఎల్లయ్యా ఇరుక్కిరవర్గల్. దేశత్వానికి ఆ మిథునము ఎవరికి దాసులుగా ఉండాలండి? మనము ఆయన దాసులకి దాసులుగా ఉన్నప్పటికీ మనం చివరికి వెళ్ళి చేరేది ఆయన దగ్గరికి. అలా
శేషిత్వానికి ఎల్లై చివరి హద్దు ఈ మిథునమాయిరుక్కిరా పోలే ఆ మిథునము అన్నట్టుగా శేషత్వత్తిలం ఎల్లయ్యా ఇరుక్కిరవరగల్ శేషత్వంలో చివరి హద్దు ఎవరయ్యా అంటే అది ఈ భాగవతోత్తములు. ఎవరు? అలాంటి సర్వేశ్వరుని ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు, వారిని ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు కండీర్ కదా. శేష இடையாதித்யாதி உச்சி வீடும் விடாதே நடும் நெருங்கி வருகிறா ஜன்மங்களில் அவகாசந்தோறும் ஓர் ஒப்பனை அன்னிக்கே వెறும் పురత్తిలే నమక్కు శేషిగల్. ఉచ్చి వీడుం విడాదే ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా నడు నెరుంగి వరుగిరా మధ్యలో వరుసుకొని వచ్చేటువంటి జన్మంగళి అవకాశం దోరు ప్రతి జన్మలోనూ కూడా అప్పనయ్యాలన్నికే. మీరంటే ఇప్పుడు ఆళ్వారు పరమాత్మక సౌందర్యంలో ఈడుపడినటువంటి వాళ్ళని చెప్తున్నారండి. అలా పరమాత్మ యొక్క సౌందర్యంలో ఈడుపడిపోయినటువంటి భాగవతోత్తముల దగ్గర ఈ ఆభరణాలు సౌందర్య తరంగాలు ఉంటాయా? ఉండకపోయినప్పటికీ కూడా వెరుంపురత్తులే నమక్కు శేషిగల్. అలాంటి సౌందర్య తరంగాలు ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఇదిగో అలాంటి సౌందర్య తరంగాల్లో మునిగిపోయినటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో వీళ్ళ దగ్గర అలాంటి సౌందర్య తరంగాలు ఏమీ లేవు. అయినప్పటికీ వాళ్ళు మాకు స్వాములు అని చెప్తున్నారు. శ్రీమానాన నారాయణకు అడిమై పుక్కిరుప్పార్కు ఇచ్చేర్తి அறிந்து எவர்கள் ஆசிரியப்பதே என்னும் ఎవరగలుక్కు అడిమై పుక్కారుక్కు అడియేన్ ఎన్గిరార్. ఆ శ్రీతో కూడుకున్నటువంటి నారాయణునికి అదిగో అలాంటి నిత్యసూరుల చేత సేవించబడుతూ ఉండేటువంటి నారాయణుడు అంటే నిత్యసూరుల చేత సేవించబడుతున్నాడు అనేటువంటి సంపద కలిగినటువంటి నారాయణుకు అడిమై పుక్కిరుప్పారుకు. అలాంటి నారాయణుడి యొక్క సౌందర్యానికి, పరత్వానికి, సౌలభ్యానికి ఈడుపడిపోయినటువంటి భాగవతోత్తములు ఉంటారు కదా, అడిమై పుక్కిరుప్పారుకు దాస్యం చేసేటువంటి వాళ్ళకి ఇచ్చేర్తి అరిందవరగల్ ఆశ్రయిప్పదే. అది ఇచ్చేర్తి అరిందవరగల్ ఆశ్రయిప్పదే ఎన్నువరగలకు అడిమై పుక్కారు. అలాంటి ఆ శేర్తి యొక్క సౌందర్యాన్ని అనుభవించేటువంటి వాళ్ళే ఈ భాగవతోత్తములు అని ఆ భాగవతోత్తముల్ని ఆశ్రయించేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అడిమై పుక్కారు అంటే భగవంతుడి యొక్క సౌందర్యానికి ఈడుపడిపోయినటువంటి భాగవతోత్తములు. అయ్యో వీళ్ళు భగవంతుడి యొక్క సౌందర్యానికి ఈడుపడిపోయినటువంటి భాగవతోత్తములు కదా అని ఆ భాగవతోత్తములకి దాసులుగా ఉండేటువంటి భాగవతోత్తములు అవరగల్ தங்களை எண்ணாதே இருந்த போதும் நமக்கு சுவாமிகள் என்கிறார். அவர்கள் தங்களை ఎన్నాదే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని ఎన్నాదే అని భావించకుండా ఎలా ఇరుంద పోదుం నమకు స్వామిகள் ఎన్గిరార్. ఎలా ఉన్నవాళ్ళు అలానే మాకు స్వాములు అని. ఎనకు అసాధారణ శేషిகள் మాకు సాధారణ శేషి అంటే అందరికీ స్వామిగా ఉండేటువంటి వాళ్ళు. అసాధారణ శేషిகள் అంటే వీళ్ళకు మాత్రమే స్థితి అని చెప్పేటట్టుగా ఉన్నటువంటి స్వాములండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసనంలో. అంటే ఏం చెప్పారు ఈ పాసనంలో? భగవంతుడి యొక్క సౌందర్యానికి ఈడుపడిపోయినటువంటి భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో ఆ భాగవతోత్తములను చూసి ఆశ్చర్యంగా వీళ్ళు భగవత్ సౌందర్యానికి ఈడుపడిపోయినటువంటి భాగవతోత్తములండి అని ఎవరైతే ఆ భాగవతోత్తముల్ని ఆశ్రయిస్తారో అలాంటి వాళ్ళే మాకు స్వాములు అని చెప్తున్నారు ఆళ్వార్లు. కిందిస్తున్నారు చూడండి. அவர்கள் தங்களை எண்ணாதே இருந்து போதும் என்னது தொண்டர்க்கு தொண்டரானவர்கள் தங்களை சேஷிகளாக தங்கள் நினைவாலே எண்ணாதிருந்து போதும் ఎన్నుదల్. తంగలై ఎన్నాదే అవர்கள் తంగలై ఎన్నాదే అన్నారు కదా పైన చూడండి. అవர்கள் తంగలై ఎన్నాదే ఇరుందు పోదుం నమకు స్వామిகள் అన్నారు కదా చివరి వాక్యం. అది అంటే ఏమిటట? అవர்கள் తంగలై ఎన్నాదు అంటే தொண்டர்க்கு தொண்டரானவர்கள் தங்களை சேஷிகாலாగా தங்கள் நினைவாலே ఎన్నాదిరుంద పోదుం ఎన్నుదల్. అంటే తొండర్కు తొండరానవరగల్ భాగవతోత్తమ దాసులకి దాసులుగా ఉన్నటువంటి వాళ్ళు తంగలై శేషిగలాగా తంగల్ నిனைవాలే వాళ్ళని స్వాములుగా తంగల్ నినే వాళ్ళ భావంలో ఎన్నాదిరుంద పోదు అంటే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు భాగవతోత్తములు. ఆ సౌందర్యంలో ఈడుపడినటువంటి వాళ్ళు వాళ్ళని ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉంటారు కదా భాగవతోత్తములు. వాళ్ళు మాకు స్వాములు అంటున్నారు కదా.
వాళ్ళని వాళ్ళు స్వాములు అని భావించకపోయినప్పటికీ కూడా మాకు వాళ్ళు స్వాములే. அவர்கள் தங்களை என்னது அம்மிதுனத்தை என்னபடியாய் நாரணன் தொண்டரானவர்கள் ஒரு கால் மிதுனத்தை ఆశ్రయిస్తూ பின்பு அவர்களை ఎన్నాదిరుంద పోదుం ఎన్నుదల్. అదిగో ఒకసారి ఏమండి భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు, ఆ భాగవతోత్తముల్ని ఆశ్రయించినటువంటి భాగవతోత్తములు మాకు స్వాములు అన్నారు కదా. ఇప్పుడు మొదటి భాగవతోత్తములు ఎవరు? భగవంతుడి యొక్క సౌందర్యాన్ని అనుభవించేటువంటి వాళ్ళు மிதுனத்தை எந்தபடி நாரணன் தொண்டரானவர்கள் ஒரு கால் மிதுனத்தை ఆశ్రయిస్తూ பின்பு அவர்களை అన్నాదిరుంద పోదుం ఎన్నుదల్. ఒకసారి ఆశ్రయించారు భగవంతుడిని, ఆ తర్వాత ఇంకా అలాంటి భావనే లేకుండా ఉన్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా, అంటే సకృదేవ ప్రపన్నాయ అని చెప్పినట్లుగా ఒక్కసారి ఆయన ఆశ్రయిస్తే చాలు అని చెప్పారు కదా. అలాగా ఆశ్రయిస్తూ పిన్బు అవరగలై అన్నాదిరుంద పోదుం ఎన్నుదల్. పిన్బు వాళ్ళని ఇంకా మళ్ళీ భావించకుండా ఉన్నటువంటి వాళ్ళే అయినప్పటికీ కూడా వాళ్ళే మాకు స్వాములు. అంటే పరమాత్మ యొక్క సౌందర్యాన్ని ఇప్పుడు అనుభవించారు, మళ్ళా అనుభవించాలనే భావనే వాళ్ళకి కలగలేదండి. అయినప్పటికీ కూడా వాళ్ళకి అలాంటి భావన లేకపోయినప్పటికీ కూడా ఒకసారి ఆశ్రయించారు కదా, వాళ్ళే మాకు స్వాములు అంటూ అయోధ్యాకాండలో దశరథుడి వాక్యం, చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం రూప ఔదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహరణం అని చెప్పినట్లుగా అలాంటి సౌందర్యంలో ఒక్కసారి ఈడుపడిపోయారంటే చాలు, వాళ్ళే అలాంటి ఆ భాగవతోత్తములే మాకు, భాగవతోత్తములని ఆశ్రయించినటువంటి వాళ్ళే మాకు స్వాములు. అంటే ఆ వేళ ఆశ్రయించారండి, ఇప్పుడు వాళ్ళు అలాంటి భావనలో లేరు, అన్నిటికీ మాకు స్వాములే వాళ్ళు అని చెప్తూ ఉన్నారు ఆళ్వాళ్ళు ఈ పాసంలో. உடையாரந்த ஆடையன் கண்டிகையன் உடை நாணினன் உடையார் பொன்னூலினன் பொன்முடியன் மத்தும் பல்கலன் நடையா உடை திருநாரணன் தொண்டர் கண்டி இடையார் பிறப்பிடைதோர் எமக்குயம் பெருமக்களே. தேவேசங் ஆழ்வார் எம்பெருமானார் జీయర్ దివ్య తిరువడి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఎలా కంఠాభరణం కంఠ శోభ ఆళ్వాలని వశపరుచుకుంది అంటే, ఒక వ్యక్తి ఇలాగా దారిలో రోడ్డు వెంట ప్రయాణం చేస్తూ ఉంటాడు. హఠాత్తుగా ఒక వ్యక్తి తన ఇంటి తలుపుల్ని తీస్తాడు. ఈ దారిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తిని లోపలికి లాగేసుకొని తలుపు వేసినట్టుగా, ఇందాక చెప్పింది క్లియర్ గా ఉన్నదో లేదో అని మళ్ళా చెప్తున్నాను ఈ విషయాన్ని. అలా తలుపులు వేసేసి ఆయన బంధించేసినట్లుగా ఆళ్వార్ల యొక్క అనుభవం అదిగో కిరీటం వరకు వెళ్తూ ఉండగా మధ్యలో, అంటే అలా ఆళ్వార్లు ఆ అనుభవంతో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ అనుభవాన్ని ఇదిగో నన్ను అనుభవించు అన్నట్లుగా, అదిగో దారిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తిని ఒక వ్యక్తి హఠాత్తుగా తలుపులు తీసి లోపలికి లాగేసుకొని తలుపులు వేసుకున్నట్టుగా ఆళ్వార్ల యొక్క అనుభవాన్ని కూడా, ఆళ్వార్లు ఆ సౌందర్య తరంగాల్లో కొట్టుకుపోతూ ఉంటే ఆళ్వార్లను గబాలు లాగేసుకొని కంఠాభరణము అక్కడ ఆపేసింది. ఇది వివరం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. అంటే ఆళ్వార్లు ఆ సౌందర్యాన్ని అనుభవిస్తూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. మధ్యలో ఈ కంఠాభరణం అనేటువంటి ఆ సౌందర్యం ఏం చేసింది, తనలోకి లాగేసుకొని వెంటనే తలుపులు వేసేసింది, ఆళ్వార్లని అనుభవంలోంచి బయటికి రానివ్వకుండా అని